ఈ గుబేంద్రుడిని ప్రసన్నం చేసుకునే క్రమంలో చేయకూడని తప్పులేంటి? అంటే చేయకూడని పూజా తప్పు విధానంలో గాని ఇట్లా ఏమన్నా? పూజా విధానంలో లేదు. ఎవరైనా ఈ గుబేంద్రుడిని పట్టుకోవాలి, పూజ చేసుకోవాలి అనుకుంటే మీరు 4:15 కన్నా, 5:15 కన్నా ఇంట్లో మీద దీపం ఎలిగిచ్చి ఉండాలి. ఓకే. ఏ ఇంట్లో అయితే 4:15కో లేదా 5:15కో మీరు దీపం వెలిగిస్తారో, వాసన ద్రవ్యాలతోటి పూజలు జరుగుతుందో, ఓహ్! ఆటోమేటిక్‌గా అక్కడ ఒక కాస్మిక్ ఎనర్జీ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉంటుంది ఓకే. ఓకే. ధనాన్ని. బట్ ఇన్ని చేసి కూడా వీళ్ళు నేను చెప్పినట్టు శుక్రుడిని గనక ఏడిపిస్తే దట్ మీన్స్ శుక్రుడంటే స్త్రీ. తల్లి, భార్య, అత్తగారు. హ్మ్. వీళ్ళని గనక ఏడిపిస్తే వాళ్ళకది పని చేయదు. వేస్ట్. ఓకే. చేయటం వేస్ట్. ఓకే. ఓకే. ఎంత చేసినా వృధానే. వృధానే వేస్ట్. టైం వేస్ట్. అంటే గతంలో చేసినా గూడా వేస్టేనా? ఈ అంటే గుబేంద్రుడిని ఇప్పుడు గతం గతః. ఆ! ఇగ తన తప్పు పూజ తర్వాత తెలుసుకొని చేయకూడదిగ. ఇప్పుడు తప్పు తెలుసుకొని ఆ! మన లైఫ్ బాగుండాలి అని అనుకున్న వాళ్ళు హ్మ్. ఈ రోజు వరకు మర్చిపోయి ఈ క్షణం నుంచి మారి తన కుటుంబాన్ని మంచిగా ఎవరైతే చూసుకొని ఉన్న దాంట్లోనే ఉన్న దాంట్లో. యెస్. గంజి తాగినా కూడా పర్వాలేదు. సంతోషంగా వాళ్ళ భార్య, పిల్లల్ని, వాళ్ళ అత్తగారిని, వాళ్ళ తల్లిని, అక్క చెల్లెల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో, ఆ గుబేంద్రుడు రూ. 100 ఇచ్చే అతను మీకు 10,000 ఇస్తాడు సంతోషపడి. హ్మ్. అంటే రూ. 100కి 10,000 ఇస్తున్నాడు అనంటే, నీ యొక్క టాలెంట్‌కి ఇంకెంతొస్తుందని అంతే. అన్నది కరెక్ట్. మీరు ఆలోచించుకోండి. కరెక్ట్. రైట్. ఓన్లీ పూజలు చేస్తే సరిపోతుందా? మళ్ళా మన కష్టం మనం పడాల్సిందే గదా! మీరు ఎన్ని పూజలు చేసినా, మీరు కష్టపడకపోతే హ్మ్. అది పని చెయ్యదు. ఓకే. నేను మీకు ఇందాకే చెప్పా. టేబుల్ ప్లేట్‌లో బిర్యానీ పెట్టినా కూడా మనం తింటేనే చేతులు పెట్టుకొని అవును. నోటి లోపలికి వెళ్తేనే ఆహారం వెళ్తుంది. అవును. సో, మనం కష్టపడి పని చేస్తేనే మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఈరోజు కష్టపడి పైకి రాని వాళ్ళు చాలా మందిలున్నారు. అవును. ఇప్పుడు 'చిరంజీవి' గారున్నారు. డాన్స్ చాలా బాగా ఈ ఏజ్‌కి కూడా అద్దర కొడతాడు. బట్ చూడండసల. ఆ! అతని కంటే బాగా సూపర్‌గా డాన్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. చాలా మందున్నారు పిల్లలు. సింగర్సు ఈ మన ట్రైన్‌లలో ఎళ్ళేటప్పుడు బయట ఈ ఆ! ఈ ఒక సిగ్నల్స్ కాడ మైక్ పెట్టి పాడుతూ అవును. ఉంటే నేను ఒక్కొక్కసారి మైండ్ బ్లాక్ అవుతది. అంత నిజంగా. బాగా పాడతారు. అవును. బట్ పైకి రాలేకపోయారు. కారణం ఎంత టాలెంట్ ఉన్నా కూడా మీకు ఆ గుబేంద్రుడు మీకు హెల్ప్ చేస్తేనే మీరు డెవలప్ అవ్వగలుగుతారు. ఓకే. సక్సెస్ అవ్వగలుగుతారు. సో, మీ ఓహోహోహో! టాలెంట్ ఇక్కడ కాదు. టాలెంట్‌తో పాటు మీకు అదృష్టం గూడా పనిచేయాలి. ఓకే. సో, అదృష్టం లేకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఉపయోగం లేదు. ఉపయోగం లేదు. ఆ అదృష్టం పేరే గుబేంద్రుడు. కుబేంద్రుడు. ఆహాహా! రైట్. ఇప్పుడు ఈ మధ్య యూత్ అంత ఈజీ మనీ, ఈజీ మనీ అని వెంపర్లాడుతున్నారు. వాళ్ళకి గుబేంద్రుడి ద్వారా ఏమన్నా చేయొచ్చా వాళ్ళని? ఖచ్చితంగా. ఆ! వీళ్ళందరూ ఈ యూత్‌కి అందరికి చెప్తున్నా. అందరూ బాగా హ్మ్. సంపాదించుకొని, ఆ! అందరూ బాగా సెటిల్ అవ్వాలంటే వాళ్ళ తల్లిల్ని బాగా చూసుకోవాలి. ఓహ్! పెళ్లి కాని వాళ్ళు. పెళ్లి అయిన వాళ్ళైతే భార్యని చూసుకోవాలి, తల్లిని చూసుకోవాలి, వాళ్ళ అత్తగారిని చూసుకోవాలి. హ్మ్. ఇలా ఎవరైతే మెయింటెనెన్స్ గురుగారు ఈ బాగా అత్తగారి చేసుకుంటారో ఫిట్టింగ్ ఏంటి గురుగారు? ఏదో భార్య, తల్లి అంటే వీళ్ళందరూ స్త్రీయే కదండీ! భార్య, తల్లి, కూతురు ఇప్పుడు వరకు ఓకే. వీళ్ళందరూ స్త్రీయే. ఇప్పుడు ఓకే. శుక్రుడంటే అత్తగారు గూడా వస్తదిక్కడ. అచ్చచ్చా! శుక్రుడంటే అత్తగారు గూడా వస్తది. సో, ఓకే. అందు గురించి అత్తగారిని గూడా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనండి. ఇక్కడ కారణం లేనిది మనం మెన్షన్ చేయడానికి ఉండదు. మన అదేలెండి. ఇష్టానికి చెప్పడానికి ఉండదండి. ఓకే. ఓకే. ఆ గ్రహానికి ఎవరెవరు లింక్ అవుతున్నారో వాళ్ళని మనం చెప్పుకోవాలి. ఈ 2026 సంవత్సరం మొదలైంది. మరి ఈ గుబేంద్రుడు ఏ ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాడు? ఇప్పుడు యాక్చువల్‌గా 2026 ఏ రాశులకైతే బావుంటుందంటే హ్మ్. సింహ రాశికి బావుంటుంది. ఓహ్! ఆఫ్టర్ మే నుంచి. ఓకేనండి. ఓకే. నెక్స్ట్ తులా రాశికి బావుంటుంది. ఓకే. నెక్స్ట్ కుంభరాశికి బావుంటుంది. బట్ ఓకే. కుంభరాశికి జూన్ తర్వాత నుంచి బావుంటుంది. కాకపోతే ఈ కుంభరాశికి అక్కడేంటంటే రాహు, కేతువులు ఉండటం వల్ల కొంచెం ప్రెషర్ ఎక్కువుంటుంది. హ్మ్. సో, వాళ్ళకి ఆ రాహు, కేతువే ఒక డిస్టర్బ్ చేస్తున్నారు. మిగతా పరంగా అన్నీ వాళ్ళకి బావుంటుంది. ఓకే. సో, ఇప్పుడు ఈ ఇయర్ సక్సెస్ అయ్యేది తులారాశి, సింహరాశి, కుంభరాశి. సో, వీళ్ళు వాళ్ళ గోల్‌ని వాళ్ళు ఈ ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. కొందరు లేదంటున్నారు గదండీ! సో, అయిన వాళ్ళు అంటే ఎవరెవరున్నారు? కొందరు ఈ సంవత్సరం సింహరాశికి ఏం బావుండదు అట్లా అని జెప్పారు కొందరు. సింహ రాశికి ఇప్పుడు 11 ఇంట్లో గురువు రాబోతున్నాడు. ఆ! ఓకేనండి. కర్కాటకం 11 ఇంట్లో ఇప్పుడు గురువు
ఉన్నాడు. ఆ! ఒక 12కి గురువు రాబోతున్నాడు. మళ్ళీ అతిచారంలో వస్తాడు మళ్ళీ అక్టోబర్ వరకు. ఓహో! సో, అప్పుడు బావుంటుంది. ఓకే. వాళ్ళకి అచ్చచ్చ! బావుంటుంది. ఇప్పుడు ఆ! యాక్చువల్‌గా ఇప్పుడు సింహరాశికి 11 గురువు ఉన్నాడు. హ్మ్. ఓకేనండి. మిథునంలో గురువు ఉన్నాడు 11. ఇప్పుడు సింహరాశికి బావుంది. అచ్చా! మళ్ళీ మే తర్వాత కొంచెం మళ్ళీ జూన్ నుంచి మళ్ళీ అక్టోబర్ వరకు అతిచారానికి వచ్చేటప్పుడు బావుంటుంది. సూపర్. ఓహోహో! వాళ్ళకి సూపర్‌గా ఉంటుంది. బానే ఉంది దశ. బానే ఉన్నది. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ఏంటనంటే ఈ రాశిలు బట్టి మనం చెప్పేది జస్ట్ ఒక 40% వాళ్ళకి మనం చెప్పగలుగుతాం. ఓకే. మిగతా మొత్తం వాళ్ళకి బావుండాలి జాతకం. అనేసి అనుకుంటే వాళ్ళకి ఎక్కడెక్కడ శని, రాహు, కేతులు ఎక్కడెక్కడ ఉన్నారు అన్నది చూసే చెప్పమలుతది. ఓకే. ఇప్పుడు గురుగారు మీరు తులారాశికి మీరు చెప్పారు బావుంటుందినని. వాడికి ఆ తులారాశిలోనే ఈ రాహువో, ఈ కేతువో ఉన్నదనుకోండి అది డిస్టర్బ్ అవుతది. ఓకే. అదే అంటున్నా. కొందరేమో బాగోదంటున్నారు. మీరేమో సో, బ్రహ్మాండంగా ఇది ఉంటదనేసరికి ఏంటిదనంటే జాతకాన్ని చూస్తే ఎగ్జాక్ట్‌గా అచ్చచ్చచ్చ! చెప్పొచ్చు మనం. ఓకే. సో, జాతకం లేనిదేనంటే 30, 40 హుహుహు. అంతే బావుంటుంది. సో, ఓకే. ఎగ్జాక్ట్‌గా రాశులను బట్టి మనకి కొన్ని మందికి అది లేని వాళ్ళకి కొన్ని ఫ్లూక్‌గా రైట్ నాకు బావుంది అవును. అని అవును. ఉంటుంది గానీ, ఎగ్జాక్ట్‌గా రావాలంటే వాళ్ళు అక్కడ వాళ్ళకి తెలిసిన ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవాలి. రైట్. తెలుస్తుంది. గురుగారు పర్ఫెక్ట్‌గా చెప్పండి ఇప్పుడు. మా షో చూస్తున్న ప్రేక్షకులున్నారు. వాళ్ళు అర్జెంట్‌గా గుబేంద్రుడిని పట్టుకోవాలి అంటే, పట్టుకునే క్రమంలో మొదటి స్టెప్పు తక్షణం చేయాల్సిందేంటో చెప్పండి. మేము చేసేస్తామిగ. ప్రతి వాళ్ళు తెల్లవారుజామున 4 లెగిసిపోయి హ్మ్. 4:15 కల్లా దీపం పెట్టేయాలి. ఓహో! ఇది ఫస్ట్ రూల్. ఇది ఇలా చేసుకుంటూ వెళితే వాళ్ళకి సక్సెస్ అవుతది. ఓకే. సెకండ్ రూల్ నేను చెప్పినట్టు ఆడవాళ్ళతోటి ఇది ఆహా! అచ్చా! వాళ్ళని అది చాలా ఏడిపించకూడదు. ఇంపార్టెంట్ ఇగ. ఇంపార్టెంట్. ఓకే. థర్డ్ రూల్ ఎటువంటి వ్యసనాలకి వెళ్ళకూడదు. ఓకే. ఇవన్నీ గుబేంద్రుడికి నచ్చవు. అచ్చా! వ్యసనాలు కూడా నచ్చవు. నచ్చవు. సో, ఈ 3 ఎవరైతే కరెక్ట్‌గా ఫాలో చేసి గుబేంద్రుడిని పట్టుకుంటున్నారో వాళ్ళకి 100% నేను గ్యారంటీ ఇస్తా. ఓహో! సక్సెస్ అవుతది. సూపర్. సో, ఫైనల్‌గా 2026లో మా ప్రేక్షకులకు మీరిచ్చే సందేశం ఏంటి? ఈ ఒక బిఎస్ టాక్ కొలుగురి షో. టీవీ ప్రేక్షకులకి నేను చెప్పగలిగేది 2026 ఈ 2025 ఎలా ఉన్నది అన్నది నాకు తెలీదు. ఈ 2026 బాగుండాలి అనుకుంటే మీకు ధనమిచ్చే గుబేంద్రుడిని తెలుసుకోండి. ఓకే. తెల్లవారుజామున 4 లెగిసిపోయి ఇంటి గుమ్మంలో మీరు ముగ్గు ఏసి పూజ చేయండి. హ్మ్. ఇంకొక సీక్రెట్ ఉంది. అది నేను నెక్స్ట్ వీడియోలో ఓహ్! చెప్తా. అవునా? లక్ష్మీదేవిని ఎక్కడ పెట్టి పూజ చేయాలి అని. అందరూ లక్ష్మీదేవి విగ్రహాన్ని పూజ రూమ్‌లో పెట్టి పూజ చేస్తున్నారు అని ఆ! అనుకుంటారు. ఆ! అనుకోవడం నిజమే అది. కాదు. ఆ! లక్ష్మీదేవిని ఒక చాట పెట్టి పూజ చేస్తే అమితమైన ఒక ఫలితం ఇస్తది. ఓహ్! సో, అది నెక్స్ట్ వీడియోలో నేను అది మీకు బాబోయ్! పెద్ద సస్పెన్సే మీ పెట్టారిగ. ద్వారాగా మీ ప్రేక్షకులకు అందరికీ చెప్తా.